స్కాటిష్ ఉమెన్ ప్రతిరోజు తన వ్యాపారాన్ని వీధుల్లో తిరుగుతూ పూసలు దారాలు అమ్ముకొని జీవిస్తుంది. ఆమె ప్రతిరోజు వ్యాపారానికి వెళ్ళినప్పుడు 4 రోడ్ల జంక్షన్ వచ్చినప్పుడు ఆ 4 రోడ్ల జంక్షన్ లో ఎటు వెళ్లాలో డిసైడ్ చేసుకోవడానికి తన చేతిలో ఉన్న కర్రని పైకి విసిరి ఆ కర్ర ఎటువైపు పడితే ఆ వీధిలోనికి వెళ్లి తన యొక్క వ్యాపారాన్ని కొనసాగించేది. ఒకరోజు ఆ అమ్మ ఈ 4 రోడ్ల జంక్షన్ లో నిలబడి కర్ర పైకి విసురుతుంది. పడిన కర్రను తీసి మళ్ళా మాటి మాటికి పైకి వేస్తూ ఉంది. ఇది గమనించిన ఒక యవనస్తుడు అమ్మ దగ్గరికి వెళ్లి, అమ్మ ఏంటి మాటి మాటికి కర్ర పైకి వేస్తున్నావు, కిందను పడిపోయింది తీస్తున్నావు, పైకి వేస్తున్నావు, కారణం ఏంటి అని అడిగితే ఆ అమ్మ చెప్తుంది, ప్రతిరోజు 4 రోడ్ల జంక్షన్ లో నిలబడి ఎటు వెళ్లాలో డిసైడ్ చేసుకోవడానికి నేను ఈ కర్ర పైకి విసిరేదాన్ని, కర్ర ఎటు పడితే అటే వెళ్లేదాన్ని. కానీ ఈ రోజు నేను ఇటు వెళ్దామంటే కర్ర ఏమో అటు పడుతూ ఉంది, కర్ర ఇటు పడే వరకు నేను ప్రయత్నం చేస్తున్నాను అన్నది. మనం చాలా సార్లు ఈ స్త్రీని పోలి ఉంటాం. మనం కూడా ఇలాగే చేస్తూ ఉంటాం. దేవుని చిత్తం అంటాం, కానీ మనకు నచ్చినట్లుగా చేస్తూ ఉంటాం. మనం ప్రార్థన చేస్తాం, మన అవసరాలన్నీ ప్రభు దగ్గర పెడతాం, ఇవి కావాలి అని అడుగుతాం. ఇది కాదు దేవుని చిత్తం. దేవుని చిత్తం అంటే దేవుడు కోరుకునేది మనం చెయ్యాలి. దేవుని చిత్తం నీ జీవితంలో నెరవేరాలంటే వాక్ విత్ గాడ్, దేవునితో నువ్వు నడవాలి. సరెండర్ యువర్ విల్ టు గాడ్. దేవుని చిత్తానికి నీ చిత్తాన్ని అప్పగించాలి. దేవునితో నడవాలి, దేవునికి నీ చిత్తాన్ని అప్పగించాలి. దేవుని చిత్తాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు దేవుని యొక్క ఉద్దేశాలు మన జీవితాల్లో నెరవేర్చబడతాయి. దేవుని యొక్క ఉద్దేశాలు చాలా శ్రేష్టమైనవి. నువ్వు ఊహించిన దానికన్నా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు.